మనిషి అనేవాళ్ళు వాత పిత్త కఫ అంటే ఈ 3 గుణాలతో తయారవుతారు. అమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఈ 3 గుణాలలో ఏ ఒక్క గుణంతోనో జన్మిస్తాడనమాట. సో అలాంటప్పుడు మనకి ఒక్కొక్క వాతావరణ కాలుష్యమే కానివ్వండి, వాతావరణంలో వచ్చిన మార్పులను కానివ్వండి, అలాంటి 3 గుణాలలో ఏ గుణానైనా అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. వాతావరణ కాలుష్యాన్ని, వాతావరణం ఇప్పుడు మనకి పొడిగా ఉన్న టైంలో వర్షాకాలంలో ఎండ విపరీతంగా కొట్టడము చెప్తున్నాను కదా వీడియోస్లలో, వాతావరణం అనేది పొల్యూట్ అయిపోయింది. సో ఆ ప్రభావం అనేది ఈ 3 గుణాల పైన పడుతుంది అనమాట. పడ్డప్పుడు అతి కఫము, వేడి చేసిన కఫం వస్తుంది, బయట ఉన్నటువంటి చల్లటి గాలులు వీస్తున్నప్పుడు కూడా కఫం ఉన్న వాళ్ళకైతే కఫం వస్తుంది. చెప్తున్నాను, చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పాను. ఆ 3 గుణాలతో మనిషి తయారవుతాడు. సో ఆ 3 గుణాలను వాతావరణ వైఫల్యాలతో మనిషి ఏమి తినకున్నా కూడా అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాని నుంచి మనం ఎట్లా అధిగమించాలంటే మన వంటశాలే మన వైద్యశాల అని ప్రతి వీడియోలో చెప్తున్నాను. దానికి MBBS చదవాల్సిన అవసరం లేదు. ఇలాంటి కామెంట్స్ వచ్చినందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదు. సో ప్రతి ఒక్క వాళ్ళు సెల్ఫ్ వైద్యం చేసుకోగలిగితే, అంటే తెలిసి దేనికి ఎటువంటి జబ్బుకి ఎలాంటి రెమెడీని మనం యూజ్ చేసుకోవాలంటే బుక్స్ చదవండి. మంచి మంచి ఆరోగ్యకరమైనటువంటి బుక్స్ కూడా దొరుకుతాయి. సో మన పిల్లలని మనం ఇలాంటి వాటి నుంచి మన ఇంట్లోనే మనం తయారు చేసిన మెడిసిన్స్ ఇచ్చి రక్షించుకోగలిగితే ఏ వైద్యుడు అవసరం లేదండి. మీ ఫ్యామిలీకి మీరే వైద్యులు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసమై చూస్తూ ఉండండి ANR స్టూడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.